మోపిదేవి మండలం మాజీ అధ్యక్షులు దుట్టా మోహన్ శివరాజయ్య వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. శివరాజయ్య జనసేన పార్టీలో చేరడం హర్షదాయకమైన విషయమన్నారు మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్. కె కొత్తపాలెం గ్రామం అభివృద్ధి బాధ్యత తనదేనని, అప్పటి వరకు మోపిదేవి గుడిలో అడుగుపెట్టేది లేదని, వైసీపీ నాయకుల అధికారుల అవినీతి చిట్టా తన దగ్గర ఉందని అన్నారు. ఈ హంసలదేవి వద్ద సాగర సంఘం చెబుతుంది. ప్రత్యేకించి స్కాంద పురాణంలో ఈ పవిత్ర ప్రదేశం యొక్క ప్రాధాన్యతని తెలియజేయటం జరిగింది. ఇక్కడ రోడ్డు నిర్మాణం చేయించి 2 భవనాలు నిర్మాణం చేయించి ఈ ప్రదేశానికి ఒక ప్రాముఖ్యతని సందర్భ చేయడానికి ప్రయత్నం చేయటం జరిగింది. అయితే 5 సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత ఈ సాగర సంఘం లోపంతో కూడా పోయిన పరిస్థితి. ఒకప్పుడు కలకల్లాడని ఈ ప్రదేశంతో ఈ రోజున కళావిహీనంగా మారిపోయింది. సంఘంలో స్నానం చేయడానికి ఇవాళ ఏర్పాట్లు చేయమని చెప్పి నిస్సిగ్గుగా వాళ్ళ ప్రభుత్వం చెబుతుందంటే ఇంతకంటే విచారకరమైన విషయం లేదని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఇది హిందువుల మనోభావాలను వాళ్ళు దెబ్బతీసే ప్రయత్నం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తారు. రేపు భక్తులు పెట్టే శాపనార్థాలతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొట్టుకుపోతుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఇది ఎప్పటికైనా అధికారులు ఏర్పాట్లు చేయాలి, తగిన సంరక్షణ చర్యలు తీసుకుని అందరూ కూడా స్నానం ఆచరించేలాగా చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ కనీసం భవనాలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత నిరుపయోగంగా ఉన్నాయో వాళ్ళు చూడండి. కనీసం అమ్మవారి విగ్రహాన్ని కూడా వాళ్ళు సరైన విధంగా సంరక్షించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఈ ప్రజాప్రతినిధులు ఉన్నారంటే నిజంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ కృష్ణా అనేది సాగర సంగమ ప్రదేశం అవటంతోనే బ్రిటిష్ వారు ఈ జిల్లా కృష్ణా జిల్లా అని పేరు పెట్టారు. వాళ్ళు గుర్తించారు దీని ప్రాముఖ్యతని, కానీ మన వాళ్ళు గుర్తించిన పరిస్థితులు లేవు. ప్రత్యేకించిన 24వ తారీఖు ఖచ్చితంగా సముద్రంలో ఈ సాగర సంగమంలో స్నానం చేసే విధంగా